చికెన్ అందరికీ ఇష్టం. మనందరం రోజు చికెన్ తినాలనుకుంటాం. కానీ మనం రోజు చికెన్ వండుకోవడం అనేది చాలా కష్టమైన పని. సో మనం చికెన్ రోజు తినేలాగా ఒక చికెన్ పికిల్, ఇదొక సౌత్ ఇండియన్ డిష్. ఇది ఎలా తయారు చేయాలో ఈ చికెన్ పికిల్ ని మనం ఇప్పుడు చూద్దాం. చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ గడిగి పక్కన పెట్టుకొని చికెన్ పచ్చడి కావాల్సిన పదార్థాలు: చికెను, నూనె, అల్లం పేస్టు, కారం, ఉప్పు, పసుపు, మెంతిపిండి, కార్న్ పౌడరు, మసాలా. అందులో వేసి ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. మసాలా ఎలా తయారు చేద్దామో చూద్దాం. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేపుకొని మిక్సీ పట్టుకొని ఎల్లిపాయలు వేసి దంచి పెట్టుకొని చికెన్లో వేసుకోవటం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. కళాయి పెట్టి తగినంత నూనె కాగబెట్టుకున్నాక చికెన్ వేసుకోవాలి. నూనె కాగాక చికెన్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఎర్రగాలేటట్టు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎర్రగేగిని. ఇప్పుడు అల్లం పేస్ట్ వేయాలి. తగినంత అల్లం పేస్ట్. అల్లం పేస్టు వేగాల. తగినంత కారం. తగినంత ఉప్పు. చాలిపోతే తర్వాత వేసుకోవచ్చు. తగినంత పసుపు. తగినంత మెంతిపిండి. తగినంత కార్న్ పౌడర్. తగినంత మసాలా పొడి. అన్నీ కొంచెం వేసుకున్నాక టేస్ట్ చూసి సాలిపోతే కొంచెం వేసుకోవచ్చు. ఉప్పు, కారం, మసాలా. చికెన్ పచ్చడి రెడీ. చికెన్ పచ్చడి రెడీ. ఈ ఆయిల్ కూడా పీచ్ చేసిద్ది. 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. అన్నంలోకి కానీ దోశలకు కానీ ఎందులో అయినా తినవచ్చు. ఇప్పుడు మనం వండుకున్న చికెన్ చట్నీని టేస్ట్ చేద్దాం. ఇట్స్ యాక్చువల్లీ చాలా బాగుంది. ముక్కకి బాగా మసాలా అది కూడా పట్టింది. అండ్ చాలా బాగా కుదిరింది పచ్చడి. అండ్ ఈ పచ్చడి 2-3 నెలలు
ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొక రోజు గనుక ఇది కొద్దిగా ఆరితే ఇంకా బాగా టేస్ట్ పడుతుంది. సో ఇది చాలా బాగుంది, సౌత్ ఇండియన్స్ కి బాగా నచ్చుతుంది.